అందరికీ మరణాత. మోసే సుఖోపవాస 40 దినాల ధ్యాన శక్తిని బట్టి ఈ 19వ దిన సీనాయి శిఖర అనుభవ దీవెనలు ప్రభు మనకు మెండుగా అనుగ్రహించును గాక. ఏడంతల ఆత్మతో వాక్యం అందించును గాక. మోసే సుఖోపవాస ధ్యానంలో ఈ 19వ దినము నిర్గమాకాండము 19వ అధ్యాయంలో నుండి మనము వాక్యము ధ్యానం కొరకు చదువుకుందాం. ఒక 5 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆనందనమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీలు విడచిరి. మోసే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబములతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితనో మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూసిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఈ కొద్ది వాక్యము దేవుడి వెనుకల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోసే వేయించిన గోడారం పోలెనది వేసెదవా, మోసేతో మాట్లాడిన విధముగా మోదముతో నీతో మాట్లాడి మనోవిచారము కూడదు, మహిమతలంపులే కావలెను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మోసే సుఖోపవాస ధ్యానములో తండ్రి ఈ 19వ అధ్యాయములో నుండి మాతో మరొకసారి తండ్రి ప్రభా మాట్లాడుచున్న తండ్రి నీకు వందనములు. నీ ప్రభావము మహిమతో సీనాయి కొండ మీద దిగివచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. నీ మహిమను ప్రభావమును ఈ భూలోకము తట్టుకోలేనప్పుడు మానవ మాతృమైన మేము ఎలాగ సహించగలము? అయినను నీ ప్రేమను బట్టి, నీ పిలుపును బట్టి, నీ ఏర్పాటులను మమ్మలను కరుణించుచున్న తండ్రి నీకు వందనము. మోషే వలె మేము నీ మహిమ ప్రభావంలో అనుభవించుటకు నీవు మాతో మాట్లాడమని యేసు నామమున వందించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ నిర్గమాకాండము 19వ అధ్యాయంలో దేవుడు చక్కటి విషయాలను ధ్యానం చేస్తున్నారు. అదే దైవజనులు మనకి చక్కటి అంశం ఇచ్చారు ఈరోజు. సీనాయి పర్వత శిఖర అనుభవము. శిఖర అనుభవం.
గనుక పర్వతం మీదకు దేవుడు దిగివచ్చుట మనం చూస్తున్నాం. ఒకప్పుడు మోషే పొదలో ఉన్న దేవుని చూశారు. ఇప్పుడు సీనాయి పర్వత శిఖరానుభవంలో దేవుడు మోషేతో ఉండుట, ఇశ్రాయేలు ప్రజలకు చూపించుట మనకి ఇక్కడ కనబడుతుంది. దైవ సన్నిధి అనుభవం. ఒక మానవ మాత్రుడు దేవునితో ఎలా ఉండుటకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నీ మహిమ ప్రభావం ఈ భూలోకము తట్టుకోలేనప్పుడు మానవ మాత్రులైన మేము ఎలాగ సహించగలం? కనుక దైవజనులు చెప్తూ, ఇది నీ ప్రేమ, ఇది నీ పిలుపు, ఇది నీ ఏర్పాటు, మమ్మల్ని కరుణించావు గనుక మోషే వలె మమ్మల్ని కూడా నీ మహిమలో సిద్ధపరచు తండ్రి అని ఈరోజు ఈ పాఠంలో మనకు గొప్ప ఆశీర్వాద వచనం చెప్తున్నాడు. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు సన్నిధి పరులైన వారికి ఇచ్చిన ఈ దర్శనాన్ని బట్టి మనందరి చేత ఈరోజు ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు మోషే గుడారం వేయించారు. ఎందుకంటే ఈ శిఖర అనుభవంలోనికి రావడానికి, ఈ శిఖర అనుభవంలో ఆ మహిమను పొందడానికి. గనుక ఈరోజు ఈ మోషే శిఖర అనుభవంలో ఎలా ఉన్నారో ధ్యానించుటకు ఈ అధ్యాయంలో చక్కటి విషయాన్ని చెప్తున్నారు. సీనాయి చరిత్ర మన వాక్యంలో చూస్తే శిఖర అనుభవం కనబడుతుంది. దేవుణ్ణి ఎదుర్కొన్న మోషే కనబడుతున్నాడు. సంఘమును విడిచిపెట్టిన మోషే కనబడుతున్నాడు. అక్కడ సీనాయి శిఖరం మీద దేవుడు దిగుట మనకు కనబడుతుంది. ఇశ్రాయేలులు చూస్తున్నారు, మోషే కాలిపోలేదు. ఇక్కడ మోషే మిద్యానులో పొదలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు పొద ఎలాగ కాలిపోలేదో మోషే ఇది గొప్ప వింత అనుకున్నాడు. కానీ అక్కడ మోషేకి సిద్ధపాటు లేకపోవడాన్ని బట్టి ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడంతే, పొదలోనికి వెళ్ళలేకపోయాడు. ఇక్కడ ఇశ్రాయేలు కూడా చూస్తున్నారు, పొద ఎలాగ కాలిపోలేదో మోషే కూడా కాలిపోవటం లేదు. ఇక్కడ మనము ఈ చరిత్రను మనం ధ్యానం చేసుకుంటే దేవుడు కంఠస్వరముతో మాట్లాడుట. మోషేకు పూర్వం దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడాడు. మోషే కాలంలో ఈ సీనాయి శిఖరం మీద సంఘం అంతటితో మాట్లాడుతున్నాడు. సీనాయి శిఖరం దగ్గర ఇంచుమించు 6 లక్షల డేరాలు వేసుకున్నారు, 6 లక్షల గుడారాలు వేసుకున్నారు, 6 లక్షల కుటుంబాలు అక్కడ ఆ కంఠస్వరం వింటున్నారు. ఇదే ఫస్ట్ టైం అన్ని లక్షలాది మందితో దేవుడు మాట్లాడటం. మోషే కాలము, సంఘకాలము, సార్వత్రిక క్రైస్తవ సంఘమును భూమి మీద ఆ సీనాయి పర్వతం దేవుని యొక్క మందిరము, అరణ్యం అంతా కూడా ఆ ప్రాంతము ఒక ఆవరణముగా దేవుడు ఏర్పాటు చేసి 6 లక్షల కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ కనపడుతున్నాయి. దేవుడు పదాజ్ఞనిచ్చాడు. పదాజ్ఞనిచ్చి యూదులకు ఆచార శాస్త్రము, ఆచారంతో దేవుని ఆరాధించడం వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు సంఘానికి ఏమి ఇచ్చాడు? నీతి శాస్త్రం సంఘానికి ఇచ్చాడు.
వారు ఆచరించడానికి మాత్రమే ఆచరణాత్మకమైన స్థితిలో వారు ఉన్నారు, వారికి సిద్ధపడ్డారు. ఇక్కడ సంఘం దానికి మించి మోషే యొక్క అనుభవంలోనికి రావాలి, సీనాయి పర్వత శిఖర అనుభవంలోనికి రావాలి. కనుక అనుభవంలోనికి రావాలంటే దైవజనుడు దేవదాసయ్య గారు మనకి చక్కగా మాట చెప్పారు. మోషే వంటి గుడారము వేసుకొనవలెను, సరి చేయలేకపోతే, సరిగ్గా సన్నిధి చేయకపోతే హాని వస్తుంది. సరిగ్గా ఎలా ఉండాలి శిఖరానుభవంలో? హాని లేకుండా ఎలాగ అనుభవించాలి ఆ మహిమను? దేవుడు ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. హాని లేకుండా శిఖర అనుభవంలోకి రావాలంటే మీరు ఎలా ఉండాలి? 10వ వచనం కానీ చదువుకుందాం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపుడును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ తమ బట్టలు ఉతుక్కొనవలెను. ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శిఖర అనుభవంలోనికి రావాలంటే మీకు ఏ అనుభవం కావాలి? ఏ అనుభవం కావాలి? సన్నిధికి వచ్చేవారికంట దైవజనులు చక్కగా ఈ అధ్యాయం చూసి ఒక మాట చెప్పారు. ఉతికిన బట్టలు కట్టుకొని రావాలి. సీనాయి శిఖర అనుభవంలోనికి రావాలంటే ఉతికిన బట్టలు. దేవాలయంలోకి రావాలంటే మాసిపోయిన బట్టలతో రాకూడదు. శుద్ధి చాలా అవసరమైనది, వస్త్ర శుద్ధి. ఇక్కడ ఫస్ట్ ఈ సీనాయి అనుభవంలోనికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే వస్త్ర శుద్ధి కలిగి ఉండాలి. అలాగే 11వ వచనం చూద్దాం. 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చుట. ఇక్కడ ఎప్పుడైతే వస్త్రశుద్ధి వచ్చిందో వారు పరిశుద్ధమైన స్థితిలోకి వచ్చారో ఇక్కడ దేవుడు కనబడుట, మాట్లాడుట అనుభవం వచ్చేస్తుంది. ఒకటి పరిశుద్ధతలోకి వచ్చిన ప్రజలు. పరిశుద్ధతలో ఫస్ట్ వస్త్రశుద్ధి చాలా విలువైంది, చాలా విలువైంది. కనుక ఎప్పుడైతే ఈ వస్త్రశుద్ధి, ఈ పరిశుద్ధత వచ్చిందో ఇక్కడ ఏ అనుభవంలోకి వచ్చేస్తుందంటే దేవుడు కనబడబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు. 12వ వచనం చూసుకుందాం. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధించవలెను. ఎవడను చేతితో దానిని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుషుడు కానీ మృగము కానీ బ్రతుకడు. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్ద రావలెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ తమ బట్టలను ఉతుకుకొనిరి. ఇక్కడ 3 దినములు ప్రత్యేకమైన శుద్ధి కలిగి ఉండాలని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. అక్కడ మానవుడు ముట్టుకోకూడదు. ఎందుకంటే మోషే ఎందుకు కాలిపోకుండా కనబడ్డాడట? ఈ లోక అగ్ని కాల్చివేస్తుంది, బూడిద చేసేస్తుంది. దేవుని పరిశుద్ధమైన అగ్ని చంపేస్తుంది. ఎవరు పరిశుద్ధంగా ఉండరో వారిని. శరీరానికి శక్తి సరిపోదు.
అందుకే దేవదాసయ్య గారు మోసే వలె మనం కూడా 7 మెట్లు ధ్యానం చేయాలి. మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. నీ శరీరం నలగొట్టుకోకపోతే నువ్వు సీనాయి శిఖర అనుభవంలోనికి రాలేవు. ఫస్ట్ మనోనిదానము, 2 పాపోపదల, 3 తీర్మానము, 4 సమర్పణ, 5 అంశ ప్రార్థన, 6 స్తుతి, 7 కనిపెట్టుట. దేవుడు దేనికోసమైతే నువ్వు ప్రార్థన చేస్తావో దానికోసం జవాబిస్తాడు. మౌనంగా ఉండాలి. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావో అంతసేపు మౌనంగా ఉండాలి. అప్పుడు ఈ మహిమలోనికి వస్తావు. మోసే చూసినట్లుగా, మోసే మాట్లాడినట్లుగా దేవుడు కనిపిస్తాడు, మాట్లాడతాడు. ఈ 7 మెట్లు ధ్యానంలోకి రాకపోతే, నీ శరీరాన్ని నలగొట్టకపోతే నువ్వు పరిశుద్ధ స్థలంలోనూ కూడా రాలేవు, సన్నిధి చేయలేవు, మేలు పొందుకోలేవు, కీడులు పోవు. శరీర భారము, పాప భారము, వ్యాధి భారము ఇవి నిన్ను విడిచిపోవు. విరుగుడు దైవ సన్నిధి. ఇవి జయించడానికి దైవ సన్నిధి. దైవ సన్నిధి అంటే ఏకాంతముగా నువ్వు 7 మెట్లు ధ్యానం చేసి 1 గంట మోకాల మీద ఉండాలి. ఇదే శరీరాన్ని నలగొట్టుకొనుట. ఇది శిఖర అనుభవంలోనికి మనం తీసుకెళ్తుంది. ఇది లేకుండా మనము మేలు పొందుకోలేము, కీడు పోగొట్టుకోలేము. దైవ సన్నిధి అన్నిటికీ విరుగుడు. ఇక్కడ మనం చూస్తే 15వ వచనం, అప్పుడు అతడు 3వ నాటికి ఫ్యాన్ శబ్దం వచ్చేస్తున్నట్టు. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగుగా పాలెములో ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగునను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కప్పించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. యెహోవా మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరమ చేత అతనికి ఉత్తరమిచ్చెను. ఇక్కడ మనకు కనబడుతున్న మాట, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క సన్నిధి చిహ్నాలు చూపిస్తున్నాడు. ఏంటి? అగ్ని, మెరుపులు, భూకంపము. అలాగే ఆయన యొక్క బోరధ్వని, ఇవన్నీ కూడా సన్నిధికి సూచన. దేవుడు మాట్లాడేటప్పుడు మహిమా ప్రభావములతో మాట్లాడుతున్నాడు కనుక అవి చూసేంట వారందరూ వణికిరి. మోషే మాట్లాడుచున్నాడు, దేవుడు జవాబిస్తున్నాడు. ఇక్కడ ఇన్ని లక్షల మంది ఒక్కసారిగా చూస్తున్నారు, వింటున్నారు. ఈ అనుభవం మోషే కాలంలో జరిగింది. సీనాయి పర్వతమే జరిగింది. సీనాయి పర్వతం, హోరేబు పర్వతం, నెబుకో పర్వతం, దేవుని పర్వతం, ఇదంతా కూడా ఆయన మహిమ ప్రభావములను సూచిస్తున్న దైవ సన్నిధికి చిహ్నముగా
ఈ కొండ సీనాయి కొండ శిఖర అనుభవం మనకు కనబడుతుంది. ఇక్కడ మాట్లాడుతున్నాడు. మోషే జవాబు అందుకుంటున్నాడు. ఈరోజు సన్నిధిలో మనం ఉండవలసినది ఒకటి, సరిగ్గా చేయకపోతే హాని. సన్నిధి కూటానికి ఎవరిని బలవంతం చేయకూడదు. అక్కడ 6 లక్షల కుటుంబాలు చూస్తుండగా ఒక్క మోసేని మాత్రమే ఆయనలోనికి రమ్మన్నాడు, ఆయన దగ్గరికి రమ్మన్నాడు. మిగిలిన వారందరూ కూడానంట సిద్ధపాటు లేదు గనక వారు అక్కడ పాలెములోనే ఉండిపోయారు. సిద్ధపడిన వారికి ఏం కావాలి? ఒకటి అంతరంగ శుద్ధి, బాహ్య శుద్ధి. అక్కడ వస్త్రశుద్ధి వచ్చాడు, పరిశుద్ధిలో పెట్టాడు. స్త్రీ పురుషులు కడగా ఉండాలి, 3 దినములు ప్రత్యేకంగా ఉండాలి. 3 దినములు స్త్రీ పురుషులు కడగా ఉన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఆ 3 దినాల పరిశుద్ధతలోకి వచ్చినప్పుడు దేవుడు 6 లక్షల కుటుంబాల మధ్య మోషేని పిలుస్తున్నాడు. ఎందుకంటే అంతరంగ శుద్ధి కలిగిన మోషే, బాహ్య శుద్ధి కలిగిన మోషే. మోషేకు ఈ 2 సిద్ధపాటు ఉంది. అంతరంగ శుద్ధి ఉంది, బాహిరంగ శుద్ధి ఉంది. చాలామందికి బహిరంగ శుద్ధి ఉండదు, అంతరంగ శుద్ధి ఉంటుంది. అంతరంగ శుద్ధి ఉండదు, బహిరంగ శుద్ధి ఉంటుంది. ఈ 2 కలిగి ఉన్న శుద్ధే ఆ శిఖర అనుభవంలోకి తీసుకెళ్తుంది. ఒకరు అంతరంగంగా శుద్ధి ఉంటే ఇల్లు పెంటగా ఉంటుంది. ఒకరికి బహిరంగ శుద్ధిగా ఉంటే హృదయం అంతా చెడు ఉంటుంది. కానీ ఈ శిఖరానుభవంలో ఏం కావాలి? బహిరంగ శుద్ధి ఎంత అవసరమో అంతరంగ శుద్ధి కూడా అంత అవసరం. అయ్యగారు చెప్పారు, ఇల్లు ఒళ్ళు ఎల్లా సామాను శుద్ధిగా ఉండవలెను. ఇల్లి వాకిలి సామానులు ఉండవలెను. చూడండి, ఏమి శుద్ధిగా ఉండాలంట? ఇల్లు, వాకలి, ఒళ్ళు అంతయు శుద్ధి ఉండాలి. ఉల్లాసముతో దేవుని సన్నిధి ఆ ఊరకనే ఉండవాలని సిద్ధపడవాలి. అయ్యగారు చెప్పిన మాట, ఇల్లు ఒళ్ళు ఎల్లా సామానులు అన్నీ శుద్ధిగా ఉండాలి, ఉల్లాసంతో ఉండాలి. అప్పుడు మోషేకు దేవుడు కనబడి మాట్లాడినట్లు, మోసే శిఖర అనుభవంలోనికి వెళ్ళినట్లు ఈ మోసెస్ గుడారంలోకి వచ్చిన మనందరికీ అటువంటి అనుభవంలో తీసుకొస్తారు. ఐగుప్తులో వారికి కీడులు లేవు, ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధతలోకి వచ్చారు, మహిమలోకి వచ్చారు. ఈరోజు ఐగుప్తుకు మించిన భూలోకం, మహాపాపం, మహాశ్రమలు, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన రోగాలు, భయంకరమైన పరిస్థితి. ఈరోజు మనిషి యొక్క భయంకరమైన తెగుళ్ళు, పాపాలు, వ్యాధులు ఎంత ఉన్నాయి. అన్నిటికీ దైవ సన్నిధి విరుగుడు, దైవ సన్నిధి విరుగుడు. కనుక ఈ దైవ సన్నిధిలో జాగ్రత్త కలిగి అంతరంగ శుద్ధి, బాహ్య శుద్ధి కలిగి ఉండాలి. సన్నిధితో కూడుకోవాలి. సన్నిధి చేయవారు చేయవలసిన పనులు ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడు దేవుడు? ఒకటి, స్నానం చేయవలను, ఉతికిన బట్టలు కట్టుకోవలను, ప్రభువు మీద ప్రశ్న వేయవలను, జవాబు చెప్పును. మోషే ప్రశ్న వేస్తున్నాడు, దేవుడు జవాబు చెప్తున్నాడు. ఎంత భయము భక్తితో చెప్తున్నాడు. గనుక ఇక్కడ మనం చూస్తే దేవుడు మోసేని పిలుస్తున్నాడు. 20వ వచనం, యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి
దిగివచ్చింది. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా వద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకున్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించు. మరియు యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, నీవు పర్వతములకు మేరను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివి. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడకున్నట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మేరకున్నట్లు ఆయన వారి మీద పడునేమో అని వారితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. ఇక్కడ దేవుడు చక్కగా చెప్తున్నాడు. మోషే దేవుడు ఆజ్ఞాపించినదంతా కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు సిద్ధపాటు చాలా అవసరం. సన్నిధిలోనికి రావాలంటే సిద్ధపాటు కావాలి. ఏం కావాలి? అంతరంగ శుద్ధి, బహిరంగ శుద్ధి, మనోనిదానము. మనోనిదానం లేకపోతే ఉపయోగం లేదు. దేవుని సన్నిధి వెళ్ళటకు సిద్ధపడాలి గనుక పొదలో నుండి అరణ్యముకు, అరణ్యము నుండి సీనాయి శిఖర అనుభవమునకు మోసే వచ్చినట్లు, ఆయన భక్తి శిఖరం ఎక్కినట్లు మనం సిద్ధపడాలి. పొద దగ్గర పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నారంటే పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాడు. ఇంకా శిఖర అనుభవంలోనికి రావాలంటే సిద్ధపడాలి. మోషే పొద దగ్గర అటు ఇటు తిరిగాడు కానీ పొదలోనికి వెళ్ళలేకపోయాడు. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. సన్నిధి అనగా ఆయనలోనికి వెళ్ళుట, ఆయన మనలోనికి వచ్చుట ఇక్కడ మనకు కనపడుతుంది. మోషే పొద దగ్గర సిద్ధపాటు లేదు. ఇక్కడ సీనాయి శిఖరం దగ్గరకు వచ్చేటప్పటికి సిద్ధపాటు వచ్చింది. మోషే భక్తి కూడా శిఖరం ఎక్కింది. అంటే దేవుని సన్నిధిలో ఆయనను శిఖర అనుభవంలోనికి తీసుకెళ్ళాడు. ఈరోజు మన అనుభవం కూడా అలా ఉండాలి. మోషే దేవుని సన్నిధిలో మనోనిదానము కలిగి 40 దినములు ఉండెను. మనోనిదానం కుదరకపోతే ఏది కుదరదు. మనోనిదానం లేకపోతే దూది కాలినట్టు కాలిపోతారు. మనోనిదానమే అన్నిటినీ సిద్ధపరుస్తుంది. అందుకే 7 మెట్ల ధ్యానంలో కనిపెట్టి మెట్టు మనం వచ్చినప్పటికీ ఆ మెట్టులో శిఖర అనుభవం వస్తుంది. ఒకటి, దేవుడు మనతో మాట్లాడతాడు, మన దగ్గరికి వస్తాడు. ఈరోజు మోషే దేవుని దగ్గరికి వెళ్ళినట్లు ఈరోజు ఈ మోషే సుఖపాస గుడారంలో ఉన్న మనం నిత్యము ఆ అనుభవంలోనికి మనం నడిపిస్తాడు. అందుకే దేవదాసాయి గారు అందరికీ ప్రేమతో చెప్పిన మాట, మీరు దినముకు 1 గంట అయినా సన్నిధి చెయ్యండి. సన్నిధి మీలోకి వచ్చును, శిఖర అనుభవంకి వచ్చును. ఆ అనుభవం బట్టి
మీ కుటుంబానికి అంతా మేలే జరుగుతుంది, కీడులన్నీ పోతాయి. మనము దినముకు 1 గంట అయినా దేవుని సన్నిధిలో ఉంటే కుటుంబానికి దీవెనలు కలుగుతాయి. కనుక మోషే వలె 40 దినములు ఆయన ఉన్నాడు. ఈరోజు ఈ శిఖర అనుభవం బట్టి అట్టి మనోనిదానంతో అట్లీస్ట్ 1 గంట అయినా దినముకు దైవ సన్నిధిలో ఉండి మన కుటుంబాల సంఘములో సమస్తము ఆయన మేలు పొందుకునే ధన్యత ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. ఆయన భక్తి శిఖరం ఎక్కినట్లు మనము మహిమ మేఘం ఎక్కినట్లు ప్రభు అనుగ్రహించును, సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మోసే వేయించిన గుడారము పోలినది వేసెదవా, మోసేతో మాట్లాడిన విధముగా మోదముతో నీతో మాట్లాడేద మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే, దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును మనోవిచారము కూడదు నీకు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సీనాయి పర్వత శిఖరానుభవంలో తండ్రి నీ మహిమ ప్రభావములతో సీనాయి కొండ మీద దిగి వచ్చిన తండ్రి, ఇదిగో భూలోకమే తట్టుకోలేనప్పుడు మానవ మాత్రుడు మేము ఏం తట్టుకోగలము, ఎలా సహించగలము? నీ ప్రేమను బట్టి, నీ పిలుపుని బట్టి, నీ ఏర్పాటును బట్టి మమ్మల్ని కరుణించావు. ఇదిగో మాకు కూడా మోసే సుఖపాస గుడారం వేసుకోగలిగే శక్తి ఇచ్చావు. ఈ 19వ దినము దేవా, మోషే 40 దినములు ఎలాగా అంతరంగ శుద్ధి, బహిరంగ శుద్ధి, మనోశుద్ధి, మనోనిదానము కలిగి ఉన్నారు. అలాగే దినముకు 1 గంట అయినా దైవ సన్నిధిలో మనోనిదానము కలిగి మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను మాకు ఇచ్చిన ఈ ఆత్మీయ సహవాసములో తండ్రి ప్రభువా ఉన్న బిడ్డలందరికీ, ప్రతి ఒక్కరికి కుటుంబములతో మేలుకరమైన జీవితాన్ని ఈ శిఖర అనుభవం ద్వారా అందించమని విన్న వాక్యాన్ని బట్టి వినికిడిలో ఫలింపచేయండి. త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువాని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి.